హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ సీకులు చేస్తున్నా. చాలా బాగుంటుంది. కట్టెల మీద సీకులు కాలుస్తున్నా. ఈరోజు లాస్ట్ వరకు నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చివరి వరకు చూడండి, ఎవరు చూసినా చివరి వరకు చూడండి. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ బాగా శుభ్రంగా చికెన్ కడుక్కొని మంచిగా మసాలాలు పట్టించి మనం కట్టెల మీద కాల్చుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కడుగుతున్నా. దొడ్డు వేసుకోవాలి, కొంచెం కౌసు వాసన పోతందుకు. కొంచెం అయితే దొడ్డు వేస్తున్నా. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నా. చికెన్ బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్లో కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేసి ఇప్పుడు కలిపేసుకుందాం. చికెన్ అయితే కడిగేసిన. ఓకేనా? ఇష్టప్పుడు నేను చెప్తాను అన్నట్టు, మీకు టెన్షన్ పడద్దు. కొంచెం అంత ఆయిల్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలు ఏవేవైతే వేసినానో మసాలాలు అన్నీ వేసి మంచి ఇట్లా కలిపి ఒక అర్ధగంట సేపు మనం ఇదేంటంటే నానబెట్టుకున్నా. ఆ అర్ధగంట సేపు నానే వరకు మనం కట్టెల పొయ్యి ఏంటంటే బొగ్గులు తయారు చేసేసుకొని మనం అక్కడ అవి అన్నీ తయారు చేసుకుందాం ఇది నానే వరకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చీకులు ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనం బొగ్గుల మీద కాల్చుకుందాం. బొగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా? ఇట్లా ఎదురితే ఏంటంటే దాని కాకంతా మనకు ఈ చీకులకు అనేది తొందరగా ఈ ముక్కలని ఉడికిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం నూనె వేసుకోవాలి. మా దగ్గర అయితే అది లేదు, ఇట్లా చెంచుతో అయితే వేస్తున్నాను నేను. కొంచెం నూనె వేసుకుంటే ఏంటంటే మంచిగా కాలుతుండే. ఫ్రెండ్స్, ఇప్పుడు చీకులు అయితే రెడీ అయిపోయినాయి. అవి తిని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లున్నాయో. ఇప్పుడైతే అవి తీసేస్తున్నాం, పొయ్యి మీద అయిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఇవైతే తీసేస్తున్నా. ఇవి 1 కిలో తెచ్చిన 4 చీకులు. ఇవి కాల్చిన సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లున్నాయి. నిమ్మకాయ పిండుకోవాలి. లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సరే. ఉల్లిగడ్డ, చికెన్ చాలా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. నిమ్మకాయ కూడా పిండిన కదా, చాలా బాగుంది. వీడియో ఇట్లా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.